నెక్స్ట్ వన్, ఇప్పుడు మీరు ప్రాణహిత అని రాసుకోండి, ప్రాణహిత రివర్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం డిస్కషన్ చేయాలి, ప్రాణహిత నది. ఏం నది అమ్మా, ప్రాణహిత నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ప్రాణహిత నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. వన్ ఈజ్ ప్రాణహిత రివర్ అంటున్నాం. ఏంటి సార్ ప్రాణహిత నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటారు. ఓకేనా, ప్రాణహిత నది. ప్రాణహిత నది ఒకేసారి ఏర్పడలేదు. ఇది కొన్ని సెలయేళ్ల యొక్క కలయికే ప్రాణహిత నది. కొన్ని సెలయేళ్ల యొక్క కలయిక ప్రాణహిత నది. ఏ ఏ సెలయేర్లు అనేది గతంలో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఎగ్జామ్ జరిగింది, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామ్ జరిగిందమ్మా. ఏడబ్ల్యూఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఏడబ్ల్యూ ఎగ్జామ్ జరిగింది. ఈ ఏడబ్ల్యూ ఎగ్జామ్లో మొదటి క్వశ్చన్, జనరల్ స్టడీస్లో ఫస్ట్ క్వశ్చన్, మొదటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇదే, ప్రాణహిత అనేది ఏ సెలయేర్ల యొక్క కలయిక అని క్వశ్చన్ అడిగాడు. కాబట్టి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్లో ఫస్ట్ క్వశ్చనే ఇది అనమాట. కాబట్టి ప్రాణహిత నది అనేది ఎలా ఏర్పడింది సార్ అంటే, ఇది బేసికల్గా చెప్పాలంటే 3 సెలయేళ్ల యొక్క కలయిక అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏ రకమైన సెలయేళ్ల యొక్క కలయిక సార్, 3 సెలయేళ్ల యొక్క కలయికే ప్రాణహిత నది. ఓకేనా, ఏంటి సార్ అవి ఆ 3 సెలయేర్లు అంటే, ఒకటి చెప్తాను చూడండి. వన్ ఈజ్ పెన్గంగా, వెన్గంగా, పెన్గంగా, వెన్గంగా అండ్ వార్దా. ఇది ఒకటేమో పెన్గంగా అంటున్నాం. వన్ ఈజ్ పెన్గంగా ఇది. నెక్స్ట్ వన్ ఇదేమో వెన్గంగా అండ్ థర్డ్ వన్ ఈజ్ వార్దా. పెన్గంగా, వెన్గంగా అనే వార్దా అనే 3 సెలయేళ్ల యొక్క కలయికే ప్రాణహిత నది. కాబట్టి పెన్గంగా, వెన్గంగా అండ్ వార్దా అనే 3 సెలయేళ్ల యొక్క కలయికే ప్రాణహిత నది. ఎక్కడ కలుస్తున్నాయి సార్, కలిసే ప్రదేశం ఎక్కడ అంటే మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు అనే ప్లేస్ వద్ద కలుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు అనే ప్లేస్ వద్ద కలుస్తున్నాయి. కలిసిన తర్వాతనే దీన్ని ఏమంటారంటే ప్రాణహిత నది అని పిలవడం జరుగుతుంది. కలిసిన తర్వాతనే ఏమంటారు సార్, ప్రాణహిత నది అంటారు. పెన్గంగా, వెన్గంగా అండ్ వార్దా. పెన్గంగా, వెన్గంగా, వార్దా అనే 3 సెలయేళ్ల యొక్క కలయికే ప్రాణహిత నది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. పెన్గంగా, వెన్గంగా, వార్దా. పెన్గంగా, వెన్గంగా, వార్దా అనే 3 సెలయేళ్ల యొక్క కలయికే ప్రాణహిత నది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. పెన్గంగా, వెన్గంగా, వార్దా అనే 3 సెలయేళ్ల యొక్క కలయికే ప్రాణహిత నది. ఈ ప్రాణహిత నది ఇక్కడ ఒక పాయింట్, మంచి పాయింట్ గమనిక రాసుకోండి మా. ఏం రాస్తారంటే ప్రాణహిత నది ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్కు అనుకూలంగా ఉంది. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే అంతఃస్థలీయ జల రవాణాకు. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే అంతఃస్థలీయ జల రవాణాకు అనుకూలంగా ఉన్న నది ఏది? రేపు మీకు క్వశ్చన్ అడుగుతాడు, తెలంగాణ రాష్ట్రంలో అంతఃస్థలీయ జల రవాణాకు అనుకూలంగా ఉన్న నది ఏది? అంతఃస్థలీయ జల రవాణాకు అనుకూలంగా ఉన్న నది ఏది? కాబట్టి ఏ నది అంతఃస్థలీయ జల రవాణాకు అనుకూలంగా ఉంది అంటాడు. కాబట్టి ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే మామూలుగా మనం రోడ్ల మీద పోతాం, విమానాల్లో పోతాం, ఇలా రకరకాలుగా. అంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్, సీ వాటర్ ట్రాన్స్పోర్ట్ అని. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా ఉన్న నది ఏది సార్ అంటే ప్రాణహిత నది ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్కు అనుకూలంగా ఉంది. ప్రాణహిత నది ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా ఉందండి. కాబట్టి ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా ఉన్న నది ప్రాణహిత నది. మరి ఇక ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడి నుంచి ఎంతవరకు అనేది క్వశ్చన్ అడిగితే, ఒకటి ఫస్ట్ వన్ తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం నుండి ప్రారంభమై, తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం నుండి ప్రారంభమై అప్ టు ఎంతవరకు అంటే తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం నుండి ప్రారంభమై మహారాష్ట్రలోని గడ్చిరోలి వరకు, మహారాష్ట్రలోని గడ్చిరోలి
కాబట్టి కాళేశ్వరం నుండి ప్రారంభమై గడ్చిరోలి వరకు అన్న విషయాన్ని, ఇది తెలంగాణ రాష్ట్రం, ఇదేమో మహారాష్ట్ర. కాబట్టి కాళేశ్వరం నుండి ప్రారంభమై గడ్చిరోలి వరకు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాళేశ్వరం నుండి ప్రారంభమై గడ్చిరోలి వరకు ఈ యొక్క అంతఃస్థలీయ జల రవాణాకు అనుకూలంగా ఉన్న నది ఈ యొక్క ప్రాణహిత నది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనమ్మా? ఎస్, ఇది ప్రాణహిత నది అంటున్నాం. ప్రాణహిత నది తర్వాత మంజీరా ప్రాణహిత, శబరి అండ్ సీలేరు అని రాసుకోండి. శబరి నది అని రాసుకోండి. శబరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. శబరి రివర్, శబరి నది అంటున్నాం. వన్ ఈజ్ శబరి రివర్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. శబరి నది ఏంటి? శబరి నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. శబరి రివర్ అనగానే ఏంటి? మా శబరి నది అంటే ఏం చెప్తారు మీరు? శబరి నది అనగానే దీని యొక్క జన్మస్థలం తెలియాలి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి శబరి నది యొక్క జన్మస్థలం, మెయిన్ సోర్స్ ఆఫ్ శబరి రివర్, మెయిన్ సోర్స్ ఆఫ్ శబరి రివర్. శబరి నది యొక్క జన్మస్థలం ఎక్కడ సార్? శబరి నది యొక్క జన్మస్థలం ఇది ఒడిశా రాష్ట్రంలోని సింఖారం కొండలు అన్న విషయాన్ని మీరు రాసుకోవాలి. సింఖారం కొండలు ఒడిశా. కాబట్టి ఒడిశా రాష్ట్రంలోని సింఖారం కొండల్లో జన్మిస్తుంది. ఒడిశా రాష్ట్రంలోని సింఖారం కొండలండి. ఒడిశా రాష్ట్రంలోని సింఖారం కొండలు. కాబట్టి శబరి నది ఎక్కడ ఆరిజిన్ అవుతుందంటే ఇట్ రైజెస్ ఫ్రమ్ సింఖారం హిల్స్. సింఖారం కొండలు ఒడిశా రాష్ట్రంలోని సింఖారం కొండల్లో జన్మిస్తుంది. కాబట్టి ఎక్కడ జన్మించిందమ్మా? ఒడిశా రాష్ట్రంలోని సింఖారం కొండలు, సింఖారం హిల్స్, ఒడిశా రాష్ట్రంలో. తర్వాత నెక్స్ట్ వన్, ఇది ప్రవహించేది వచ్చేసి ఎలా సార్? ఒకటేమో ఒడిశా గుండా, ఒడిశా రాష్ట్రం గుండా ఫ్లో అవుతుంది ఒకటి. రెండవది తెలంగాణ రాష్ట్రం, రెండవది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ఫ్లో అవుతుంది. సారీ, ఒకటి ఒడిశా, రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించినది ఈ యొక్క శబరి నది. ఒకటి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. బేసికల్గా చెప్పాలంటే ఏంటంటే గోదావరి ముంపు మండలాల్లో కలుస్తాయి. ఓకేనే? కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సింఖారం కొండలు. కాబట్టి మెయిన్ సోర్స్ వచ్చే శబరి నది యొక్క మెయిన్ సోర్స్ వచ్చేసి ఎక్కడ అంటే శబరి నది యొక్క జన్మస్థలం సింఖారం కొండలు ఒడిశా. మరి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. మరి ఒడిశా రాష్ట్రంలో ప్రవహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ సార్ అంటే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూనవరం వద్ద ఏమవుతుందంటే గోదావరి నదితో మర్జ్ అవుతుంది. గోదావరి నదితో కలిసిపోతుంది. కాబట్టి ఏ ప్లేస్ వద్ద అంటే కూనవరం అనే ప్లేస్ వద్ద గోదావరి నదితో మెర్జ్ అవుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కూనవరం అనే ప్లేస్ వద్ద గోదావరి నదితో కలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి బేసికల్గా చెప్పాలంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఓకేనా? అల్లూరి సీతారామరాజు, అక్కడ కూడా డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ జరిగింది, జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. తెలంగాణలో ఏ విధంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగి 33 డిస్ట్రిక్ట్స్ అయ్యాయో అక్కడ కూడా 13 జిల్లాలు ఉండేవి. 13 జిల్లాలు అంటే 9 ఏమో కోస్తా జిల్లాలు, 4 ఏమో రాయలసీమ జిల్లాలు ఉండేవి. అక్కడ కూడా మరి ఏపీలో ఏం జరిగిందంటే డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ జరిగింది, జిల్లాల పునర్వ్యవస్థీకరణ. ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత అక్కడ కూడా ఎన్ని జిల్లాలు అయితే 26 జిల్లాలు. మరి గతంలో వచ్చేసి ఈస్ట్ గోదావరిలో ఉండే. ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఇది వచ్చేసి ఇక కూనవరం అనేది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఏఎస్ఆర్ఆర్ అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూనవరం అనే ప్లేస్ వద్ద గోదావరి నదితో కలుస్తుంది. ఇక్కడ మీకు రేపు క్వశ్చన్ ఏమంటాడంటే శబరి నది యొక్క ఉపనది వచ్చేసి ఏంటి అంటే శబరి నదికి ఉపనది వచ్చేసి సీలేరు నది. శబరి నది యొక్క ఉపనది వచ్చేసి ఏంటి? సీలేరు. యొక్క శబరి నది యొక్క ఉపనది వచ్చేసి సీలేరు నది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వన్ ఈజ్ శబరి నది యొక్క ఉపనది సీలేరు, అంటే శబరిలో కలుస్తుంది సీలేరు నది. మరి యొక్క శబరి మరియు సీలేరు నదులు రెండు కూడా బైసన్ కొండల గుండా ప్రవహిస్తాయి. బైసన్
బైసన్ కొండల గుండా ప్రవహించే నదులు ఇవి రెండు కూడా బైసన్ కొండల గుండా ప్రవహిస్తాయి. కాబట్టి బైసన్ కొండల గుండా ప్రవహించే నదులు ఏవి? బైసన్ కొండల గుండా ప్రవహించే నదులు శబరి మరియు శ్రీలేరు నదులు బైసన్ కొండల గుండా ప్రవహిస్తాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. బైసన్ కొండల గుండా ప్రవహిస్తాయి. ఎక్కడ ప్రవహిస్తాయి? బైసన్ కొండల గుండా ప్రవహిస్తాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. బైసన్ కొండలు ఏ కొండల గుండా ప్రవహిస్తాయి? బైసన్ కొండల గుండా ప్రవహిస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీరు రాసుకున్నారు అక్కడ అల్లూరు గోదావరి ముంపు మండలాలు రాసారా? ఒకసారి చూడండి ప్లీజ్. ఒకసారి దాంట్లో ఇండియన్ జాగ్రఫీలో చూడండి. పోలవరం కేవ్డ్ మండల్స్ అంటారు. పోలవరం ముంపు మండలాలు డిప్ మండల్స్ అని కూడా అంటారు. పోలవరం కేవ్డ్ మండల్స్, పోలవరం కేవ్డ్ మండల్స్ అంటున్నాం. పోలవరం ముంపు మండలాలు డిప్ మండల్స్ ఏంటో రాసుకోండి. గోదావరి సంబంధించి పోలవరం ముంపు మండలాలు వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఒక చిన్న బాక్స్ లాగా వేసుకోండి. పోలవరం ముంపు మండలాలు, పోలవరం డిప్ మండల్స్. డిప్ చేయంటారు చూడుగా, ఇప్పుడు కాఫీ కానీ టీ అవి ప్యాకెట్స్ ఇచ్చి ముంచు డిప్. పోలవరం డిప్ అంటే ముంపు అని అర్థం. పోలవరం డిప్ మండల్స్, పోలవరం ముంపు మండలాలు ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి, అన్నీ రాసుకోండి. ఒకటి విఆర్ పురం అని రాసుకోండి. విఆర్ పురం, వరరామచంద్రపురం. వన్ ఇస్ విఆర్ పురం అంటే వరరామచంద్రపురం. విఆర్ పురం అంటే ఏంటి సార్? వరరామచంద్రపురం. విఆర్ పురం అంటే వరరామచంద్రపురం. రెండవది కూనవరం. నెక్స్ట్ వన్ విఆర్ పురం. నెక్స్ట్ వన్ కుక్కునూరు. ఏం నూరు? కుక్కునూరు. విఆర్ పురం, కూనవరం, కుక్కునూరు. వేలేరుపాడు, చింతూరు, బూర్గంపాడు అండ్ భద్రాచలం. ఇవన్నీ కూడా. కాబట్టి విఆర్ పురం అంటే వరరామచంద్రపురం, కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు, బూర్గంపాడు అండ్ భద్రాచలం అంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే పోలవరం డిప్ మండల్స్ అంటారు వీటిని. పోలవరం ముంపు మండలాలు అని పిలవడం జరుగుతుంది. ఏమంటారు వీటిని? పోలవరం ముంపు మండలాలు అంటారు. పోలవరం డిప్ మండల్స్ అంటారు. ఓకేనా? ఏంటమ్మా ఇవి? పోలవరం డిప్ మండల్స్, పోలవరం ముంపు మండలాలు అంటారు. కాబట్టి ఏవేవేవి? వరరామచంద్రపురం విఆర్ పురం అంటే కూనవరం ఒకటి, కుక్కునూరు ఒకటి, వేలేరుపాడు ఒకటి, చింతూరు ఒకటి, బూర్గంపాడు అండ్ భద్రాచలం. ఓకేనా? వీటిని ఏమంటారంటే పోలవరం డిప్ మండల్స్ అని, పోలవరం ముంపు మండలాలు అంటారు. ఇక్కడ ఒక విషయం చూడండి. ఈ యొక్క వరరామచంద్రపురం, కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు ఇలా ఇచ్చాం కదా. ఈ 5 మండలాలు ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఇంటూ మార్కులు పెట్టేటి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ 5 మండల్స్ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపాయి. కంప్లీట్లీ యాడెడ్ విత్ ఆంధ్రప్రదేశ్. కంప్లీట్లీ యాడెడ్, పూర్తిగా కలిసిపోయాయి. కంప్లీట్లీ యాడెడ్ విత్ ఆంధ్రప్రదేశ్, పూర్తిగా కలిసిపోయాయి. కంప్లీట్లీ యాడెడ్ విత్ ఆంధ్రప్రదేశ్, పూర్తిగా కలిసిపోయాయి. ఈ 2 మాత్రం పార్షల్లీ యాడెడ్ అంటే పాక్షికంగా. అంటే పాక్షికంగా మాత్రమే కలవడం జరిగింది. పార్షల్లీ యాడెడ్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది దేనికి సంబంధించినవి? పోలవరం ముంపు మండలాలు, పోలవరం డిప్ మండలాలకు సంబంధించిన అంశాలు.
ఇప్పుడు భద్రాచలం ఉంది, భద్రాచలం టెంపుల్ టౌన్ ఏమో టెంపుల్ వరకు తెలంగాణ, దాని చుట్టూ ఉన్న గ్రామాలు విలేజెస్ అన్నీ కూడా ఏపీ. ఓకేనమ్మా, అది విషయం. కాబట్టి మంజీరా, ప్రాణహిత, శబరి, సీలేరు రాసుకున్నాం. తర్వాత ఇంద్రావతి అని రాయండి. ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇంద్రావతి, ఇంద్రావతి నది, ఇంద్రావతి నది అని రాసుకోండి. ఇంద్రావతి అని రాసి ఏం రాస్తారంటే మెయిన్ సోర్స్, జన్మస్థలం ఎక్కడ పుట్టిందో ఒకసారి రాసుకోండి. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇంద్రావతి రివర్? ఇంద్రావతి నది యొక్క జన్మస్థలం ఎక్కడ? ఎక్కడ పుట్టింది మా ఇంద్రావతి నది? ఇంద్రావతి నది జన్మస్థలం వచ్చేసి ఎక్కడ అంటే, ఇంద్రావతి నది యొక్క జన్మస్థలం ఎక్కడ పుట్టింది మా ఇది? ఇంద్రావతి నది జన్మస్థలం ఎక్కడ అంటే దండకారణ్యం అని గుర్తుపెట్టుకోవాలి. దండకారణ్యం, దండకారణ్యం, దండకారణ్యం అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే డెన్స్ ఫారెస్టర్స్ అంటారు. డెన్స్ ఫారెస్టర్స్ అంటే దండకారణ్యం. ఈ దండకారణ్యంలో ఇంద్రావతి నది జన్మస్థలం ఎక్కడ అంటే దండకారణ్యం అండి. ఇంద్రావతి నది జన్మస్థలం దండకారణ్యంలో ఆరిజిన్ అవుతుంది. ఓకేనా? దండకారణ్యం. దీని చేత ఏర్పడిన ఒక జలపాతం వచ్చేసి, ఒక ప్రముఖ జలపాతం చిత్రకూట్ జలపాతం అనేది ఏర్పడింది. చిత్రకూట్ వాటర్ ఫాల్. కాబట్టి చిత్రకూట్ జలపాతం ఏ నది చేత ఏర్పడింది అని రేపు మీకు క్వశ్చన్ అడిగారు అనుకోండి. ద చిత్రకూట్ వాటర్ ఫాల్ వాజ్ ఫార్మ్డ్ బై ద ఇంద్రావతి రివర్. ఇంద్రావతి రివర్ చేత చిత్రకూట్ వాటర్ ఫాల్ అనేది, ఇంద్రావతి నది చేత ఏ వాటర్ ఫాల్ ఏర్పడిందండి? చిత్రకూట్ వాటర్ ఫాల్. చిత్రకూట్ జలపాతం అనేది ఏర్పడింది. వెరీ 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 ఇంపార్టెంట్. చిత్రకూట్ జలపాతం, చిత్రకూట్ వాటర్ ఫాల్ అంటున్నాం. ఓకేనా? ఇది ఇలా విషయాలు మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మంజీరా, ప్రాణహిత, శబరి, సీలేరు, ఇంద్రావతి. నెక్స్ట్ వన్ ఇప్పుడు కిన్నెరసాని అని రాయండి. ఛత్తీస్గఢ్ ఒరిస్సా బోర్డర్లో పుడుతుంది ఇది. ఒడిస్సా ఛత్తీస్గఢ్ బోర్డర్లో దండకారణ్యంలో అంటే డెన్స్ ఫారెస్టర్స్. మీరు రామాయణంలో వింటారు చిత్రకూట్ జలపాతం అని. కాబట్టి అక్కడ దండకారణ్యంలో జన్మించి అది ప్రవహిస్తుంది. ప్రవహించేటప్పుడు దాని చేత ఒక జలపాతం అనేది కూడా ఫార్మేషన్ జరిగింది. ఆ జలపాతాన్ని మనం ఏమంటున్నామంటే చిత్రకూట్ వాటర్ ఫాల్ అంటున్నామన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏమంటారు? చిత్రకూట్ జలపాతం, చిత్రకూట్ వాటర్ ఫాల్. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ కిన్నెరసాని అని రాసుకోండి మా. కిన్నెరసాని నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కిన్నెరసాని అంటే ఒకసారి చూడండి. కిన్నెరసాని నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. కిన్నెరసాని ఇది బేసికల్గా చెప్పాలంటే ములుగు దగ్గర పుడుతుంది సార్. ఇది ములుగు, అలుగు కాదు, ములుగు. ములుగు దగ్గర జన్మిస్తుంది. ఇది బేసికల్గా చెప్పాలంటే ములుగు దగ్గర. తర్వాత ఈ నది వచ్చేసి ప్రవహించేటప్పుడు ఏం చేశారంటే కిన్నెరసాని నదిపై కిన్నెరసాని ఇరిగేషన్ ప్రాజెక్ట్ను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కిన్నెరసాని ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఎక్కడుంది అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటుందండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటుంది ఈ యొక్క కిన్నెరసాని అనేది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటుంది ఈ యొక్క కిన్నెరసాని ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటుంది. ఈ కిన్నెరసానికి ఈ ప్రాజెక్టు సమీపంలోని కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ కూడా ఉంటుంది. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కిన్నెరసాని వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉంటుంది. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కిన్నెరసాని వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉంటుంది. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంటుంది. కిన్నెరసాని వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఈ కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎక్కడంటే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు సమీపంలో అండి. పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు సమీపంలో ఉంటుంది. పాల్వంచ, ఏం వంచమ్మా? పాల్వంచ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు సమీపంలో ఈ యొక్క కిన్నెరసాని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు సమీపంలో కిన్నెరసాని ఉంటుంది. ఈ కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ దేనికి బాగా ఫేమస్ అంటే స్టేట్ యానిమల్. స్టేట్ యానిమల్ వచ్చేసి మన స్టేట్ యానిమల్ ఏంటండి? మన స్టేట్ యానిమల్, మన రాష్ట్ర జంతువు వచ్చేసి మచ్చల జింక. ఈ యొక్క మచ్చల జింక వచ్చేసి మన స్టేట్ యానిమల్. మన స్టేట్ యానిమల్ వచ్చేసి మచ్చల జింక. ఈ స్పాటెడ్ డీర్ అంటారు దీన్ని. స్పాటెడ్ డీర్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? స్పాటెడ్ డీర్ అంటే మచ్చల జింక. ఇది మన స్టేట్ యానిమల్, స్పాటెడ్ డీర్. స్పాటెడ్ డీర్ అంటే మచ్చల జింక. ఈ స్పాటెడ్ డీర్కి బాగా ఫేమస్ ఏది? ఈ యొక్క కిన్నెరసాని. ఎక్కడ చూసినా మీకు మచ్చల జింకలు కనిపిస్తాయి. ఈ మచ్చల జింక స్పాటెడ్ డీర్ ఏంటంటే ఇట్ ఈస్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర జంతువు అండి ఇది. కాబట్టి మన రాష్ట్ర జంతువు ఏది సార్ అంటే ఏంది ఇది? ఓకేనా? ఇది ఇలా విషయాలు మనం జనరల్గా డిస్కషన్ చేస్తూ వస్తున్నాం. ఓకేనామా? ఎస్. కిన్నెరసాని. కాబట్టి మంజీరా, ప్రాణహిత, శబరి, సీలేరు, ఇంద్రావతి, కిన్నెరసాని. ఇప్పుడు మీరు కడెం అని రాయండి. కడెం రివర్. కడెం రివర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి ఒక్కసారి. అందుకని మీరు లేటుగా వస్తే మీరే లాస్ అవుతారు. ఇక్కడ చూడండి ఒకసారి. చూడు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినాను. చూడు ఇవన్నీ మీరు మీ లాస్ అయినట్టే కదా. ఇవన్నీ ఎందుకు లాస్ చేస్తారు? చూడండి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఇచ్చేసుకుంటున్నారు. ఫోటోలకు అలవాటు పడ్డావు. కొంచెం అర్లీగా వస్తే ఎంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే కడెం అని రాయండి. కడెం నది, కడెం రివర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కడెం నది కడెం రివర్, కడెం నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తా, రాసుకోండి. ఏంటి కడెం నది అంటే? కడెం నది వచ్చేసి ఎక్కడ పుట్టింది సార్ ఇది అంటే నిర్మల్ గుట్టలు. ఏం గుట్టలు? నిర్మల్ హిల్స్. నిర్మల్ గుట్టల్లో జన్మించిన నది నిర్మల్ హిల్స్. నిర్మల్ గుట్టల్లో జన్మించింది వాణిస. నిర్మల్ హిల్స్ ఎక్కడ పుట్టిందమ్మా ఇది? వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ కడెం రివర్? ద మెయిన్ సోర్స్ ఆఫ్ కడెం రివర్ ఈజ్ నిర్మల్ హిల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నిర్మల్ గుట్టలు, నిర్మల్ గుట్టల్లో జన్మించింది. రెండవది, ఈ యొక్క కడెం నది కవాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ గుండా ప్రవహిస్తుంది. కవాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం. కవాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, కవాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం గుండా ప్రవహించినది ఈ యొక్క కడెం నది. కవాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. రేపు మీకు అంటాడు కవాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం గుండా ఏ నది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ కవాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటాడు. కవాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం గుండా ప్రవహించే నది ఏది అంటే ఈ యొక్క కడెం రివర్. కాబట్టి కడెం రివర్ అనేది ఇట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ కవాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. కవాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం గుండా ఫ్లో అవుతుంది. మరి ఈ యొక్క కడెం నది చేత కొన్ని జలపాతాలు ఏర్పడ్డాయండి, వాటర్ ఫాల్స్. కడెం నది చేత కొన్ని వాటర్ ఫాల్స్ అనేవి ఏర్పడ్డాయి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కడెం నది చేత ఏం ఏర్పడ్డాయమ్మా? కొన్ని వాటర్ ఫాల్స్ ఫార్మేషన్ జరిగాయి. కాబట్టి కొన్ని జలపాతాలు ఏర్పడ్డాయి అన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఏం జలపాతాలు ఏర్పడ్డాయో ఒకసారి చూడండి. కడెం నది చేత ఏర్పడిన వాటర్ ఫాల్స్ వచ్చేసి ఏంటి? ఒకటి ఫస్ట్ వన్ పొచ్చరా వాటర్ ఫాల్. పొచ్చర జలపాతం. పొచ్చరా వాటర్ ఫాల్.
నెక్స్ట్ వన్ పొచ్చరా వాటర్ ఫాల్, నెక్స్ట్ వన్ గాయత్రి వాటర్ ఫాల్, గాయత్రి జలపాతం, పొచ్చరా వాటర్ ఫాల్, గాయత్రి వాటర్ ఫాల్. ఇవి వేటి చేత ఏర్పడ్డాయంటే ఇక కడెం నది చేతనే ఏర్పడ్డాయి. పొచ్చరా జలపాతం, గాయత్రి జలపాతం, పొచ్చరా వాటర్ ఫాల్ అండ్ గాయత్రి వాటర్ ఫాల్స్. ఓకే, ఈ పొచ్చరా వాటర్ ఫాల్ వచ్చేసి ఎలాంటిది సార్ అంటే ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ తెలంగాణ, ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ తెలంగాణ స్టేట్, ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం ఏది అంటే ఇక పొచ్చరా వాటర్ ఫాల్ ఇస్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం ఇక పొచ్చరా వాటర్ ఫాల్. ఎంత హైట్ అంటే 48 మీటర్స్ అండి, 48 మీటర్లు, 48 మీటర్స్. ఇది మంచి టూరిస్ట్ డెస్టినేషన్, ఇట్ ఈస్ అ మంచి టూరిస్ట్ డెస్టినేషన్ అంటే మంచి పర్యాటక క్షేత్రం. చాలామంది ఈ వాటర్ ఫాల్ చూడటానికి పెద్ద ఎత్తున ఈ యొక్క పర్యాటకులు వెళ్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఏరియా వచ్చేసి ఇది వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి ఈ యొక్క పొచ్చరా జలపాతం కానీ గాయత్రి జలపాతం కానీ. ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క కడెం నదిపై ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తారు. దాన్ని ఏమంటారంటే కడెం నారాయణ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు. కడెం నారాయణ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. కడెం నారాయణ రెడ్డి. కాబట్టి కడెం నారాయణ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. వన్ ఇస్ కడెం నారాయణ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. కడెం నారాయణ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. కడెం నారాయణ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కడెం నారాయణ రెడ్డి. ఇవి ఇంకొకటి ఏంటి సార్ అంటే మానేరు అని రాసుకోవాలి సార్. మానేరు అది కూడా ఆదిలాబాదే, దానికి ఎంత ఇంపార్టెన్స్ లేదు కాబట్టి చెప్పలే అంతే. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేంటంటే మానేరు రివర్. మానేరు రివర్ మానేరు రివర్ మానేరు రివర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. మానేరు రివర్ అనేది ఇది ఎక్కడ అంటే బేసికల్గా చెప్పాలంటే మనకు బాగా ఫేమస్ టెంపుల్ వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ ఆ ఏరియాలో బాగా ఫేమస్ రివర్ ఏంటంటే మనకు ఏంటి మాది ఏం రివర్ అది మానేరు రివర్. రాసుకోండి మానేరు రివర్, మానేరు నది అంటున్నాం. ఇది దీని యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మానేరు రివర్. మానేరు నది యొక్క జన్మస్థలం చూడండి. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మానేరు రివర్ అంటే మానేరు నది యొక్క జన్మస్థలం ఎక్కడా. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మానేరు రివర్. మానేరు నది యొక్క జన్మస్థలం వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మానేరు ఇది వచ్చేసి సిరిసిల్ల గుట్టలు, సిరిసిల్ల గుట్టల్లో జన్మిస్తుంది మానేరు రివర్. కాబట్టి మెయిన్ సోర్స్ ఎక్కడమ్మా సిరిసిల్ల గుట్టలు, సిరిసిల్ల హిల్స్, సిరిసిల్ల గుట్టల్లో జన్మిస్తుంది మానేరు నది. తర్వాత దీనిపై ఉన్న ప్రాజెక్టులు చూడండి. ఒకటి అప్పర్ మానేరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటున్నాం. వన్ ఈజ్ అప్పర్ మానేరు. నెంబర్ 2 ఈజ్ మిడ్ మానేరు, అప్పర్ మానేరు, మిడ్ మానేరు అండ్ లోయర్ మానేరు. అప్పర్ మానేరు, మిడ్ మానేరు అండ్ లోయర్ మానేరు అంటారు. అప్పర్ మానేరు, మిడ్ మానేరు
అండ్ లోయర్ మానేరు. ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే దీనిపై ఏర్పాటు చేశారు. ఈ నదిపై ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా అప్పర్ మానేరు, మిడ్ మానేరు అండ్ లోయర్ మానేరు. అక్కడ తెలుగులో కూడా రాసుకోండి మీరు కావాలంటే. అప్పర్ మానేరు అంటే ఎగువ మానేరు, ఎగువ మానేరు. మిడ్ మానేరు అంటే ఏంటి సార్ అంటే దిగువ మానేరు, దిగువ మానేరు. సారీ, మిడిల్ మానేరు అంటే మధ్య మానేరు, సారీ మధ్య మానేరు. మిడ్ మానేరు అంటే మధ్య మానేరు. నెక్స్ట్ వన్ ఇంకొకటి లోయర్ మానేరు అంటే దిగువ మానేరు. లోయర్ మానేరు అంటే దిగువ మానేరు. లోయర్ మానేరు అంటే దిగువ మానేరు. కాబట్టి అప్పర్ మానేరు, మిడ్ మానేరు అండ్ లోయర్ మానేరు. అప్పర్ మానేరు అంటే ఎగువ మానేరు, మిడ్ మానేరు అంటే మధ్య మానేరు, లోయర్ మానేరు అంటే దిగువ మానేరు. ఇలా మూడింటిని ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే ఈ యొక్క అప్పర్ మానేరు అండ్ మిడ్ మానేరు వచ్చేసి ఇవి రెండు వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా. మరి లోయర్ మానేరు వచ్చేసి ఎక్కడ అంటే కరీంనగర్ టౌన్ దగ్గరలోనే ఉంటుంది ఇది. కరీంనగర్ టౌన్ దగ్గరలోనే ఉంటుంది ఇది. కరీంనగర్ దగ్గరలోనే లోయర్ మానేరు. మీరు ఎంటర్ అయ్యేటప్పుడు కరీంనగర్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నాం సార్, లోయర్ మానేరు. దీన్ని ఇంకొక పేరు ఏమంటారంటే డాక్టర్ సుధాకర్ రావు లోయర్ మానేరు డ్యామ్ అంటారు. డాక్టర్ సుధాకర్ రావు లోయర్ మానేరు డ్యామ్ అని పిలవడం జరుగుతుంది. డాక్టర్ సుధాకర్ రావు లోయర్ మానేరు డ్యామ్ అంటారు. డాక్టర్ సుధాకర్ రావు లోయర్ మానేరు డ్యామ్ అని పిలవడం జరుగుతుంది. డాక్టర్ సుధాకర్ రావు లోయర్ మానేరు అంటారు. డాక్టర్ సుధాకర్ రావు లోయర్ మానేరు ప్రాజెక్ట్ అంటారు. ఓకేనా? ఇది ఇలా విషయాలు. ఇంకొక చిన్న పాయింట్ రాసుకోండి. ఏం రాస్తారంటే తాలిపేరు నదిపై తాలిపేరు ప్రాజెక్ట్ ఉంది అని రాసుకోండి. తాలిపేరు నదిపై ద తాలిపేరు ఇరిగేషన్ ప్రాజెక్ట్. తాలిపేరు, తల్లిపేరు కాదు, తాలిపేరు అంటున్నాం. తాలిపేరు. ఈ తాలిపేరుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. తాలిపేరు అన్నాం కదా. ఈ తాలిపేరు అనేది బేసికల్గా తాలిపేరు నదిపై తాలిపేరు ఇరిగేషన్ ప్రాజెక్టును తాలిపేరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ను కన్స్ట్రక్ట్ చేశారు. తాలిపేరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ను కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్కడ సార్ ఇది అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం అని రాసుకోండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలంలో ఉంటుంది. ఎస్, ఓకే. దీని తర్వాత నెక్స్ట్ మనం ఇంకా ఏం డిస్కషన్ చేయాలంటే ఇక్కడ చూడండి. ఇంకా మీరు ఇప్పుడు ఒక మంచి మాట రాసుకోవాలి. ఏంటి సార్ అంటే మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ అని రాసుకోండి మా. వెరీ 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 ఇంపార్టెంట్. మిషన్ కాకతీయ. అందరు కూడా జాగ్రత్తగా రాసుకోండి. మిషన్ కాకతీయ ప్రోగ్రామ్. మిషన్ కాకతీయ. ఈ మిషన్ కాకతీయ ప్రోగ్రాంకి సంబంధించిన విషయాలు ఒకసారి రాసుకోండి. మిషన్ కాకతీయ ప్రోగ్రామ్. సరే, ఈ యొక్క మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ అన్నప్పుడు ఇక్కడ మీరు బ్రాకెట్లో ఒక మంచి మాట రాయాలి. ఏం రాయాలి సార్ అంటే అవర్ విలేజ్ అవర్ ట్యాంక్. అవర్ విలేజ్ అవర్ ట్యాంక్. అవర్ విలేజ్ అవర్ ట్యాంక్ అంటే మన ఊరు మన చెరువు. అవర్ విలేజ్ అవర్ ట్యాంక్ అంటే మన ఊరు మన చెరువు. అవర్ విలేజ్ అవర్ ట్యాంక్ అంటున్నాం. మన ఊరు మన చెరువు.
ఓకేనా. మన ఊరు మన చెరువు, అవర్ విలేజ్ అవర్ ట్యాంక్ అంటుంది. అవర్ విలేజ్ అవర్ ట్యాంక్ అంటే మన ఊరు మన చెరువు. మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ అంటే అవర్ విలేజ్ అవర్ ట్యాంక్ అని అర్థం. ఏంటి సార్ ప్రధానమైన ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది అంటే, ఇది స్టార్ట్ చేసిన ఇయర్ చూడండి మా 2015వ సంవత్సరం 2015 మార్చి 12న 2015 మార్చి 12వ తారీఖున మార్చి 12th. కాబట్టి 2015 మార్చి 12వ తారీఖున ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశారు. మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ని 2015 మార్చి 12వ తారీఖున 2015 మార్చి 12th. ఎక్కడ స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ అంటే కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి డిస్ట్రిక్ట్, కామారెడ్డి జిల్లాలోని ఎక్కడ కామారెడ్డి జిల్లాలో పాత చెరువు అనే గ్రామం వద్ద దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేశారమ్మా? పాత చెరువు అనే ప్లేస్ వద్ద, పాత చెరువు. కాబట్టి కామారెడ్డి జిల్లాలోని పాత చెరువు వద్ద ఈ యొక్క మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? 2015 మార్చి 12వ తారీఖున. మరి ఎవరు స్టార్ట్ చేశారంటే నాటి ముఖ్యమంత్రి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్. ఏంటి సార్ దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి సార్ అంటే, చెరువులను ఏం చేయాలి సార్ అంటే పునరుద్ధరించండి, రీజనరేషన్, ట్యాంక్స్ రీజనరేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. రీజనరేషన్ అంటే చెరువుల పునరుద్ధరణ ఒకటి. ఎందుకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు? చెరువుల పునరుద్ధరణ కోసం. వన్ ఈజ్ చెరువుల పునరుద్ధరణ అంటే ట్యాంక్స్ రీజనరేషన్ అంటారు ఇంగ్లీష్లో. తర్వాత ఇంకొకటి ఏంటి సార్ అంటే చెరువుల పునరుద్ధరణ, అదేవిధంగా ట్యాంక్స్ రిస్టోరేషన్ విత్ వాటర్. ట్యాంక్స్ చెరువులను రెస్టోరేషన్ విత్ వాటర్, నీటి చేత చెరువులను నింపటం. ఇది ప్రధానమైన ఉద్దేశం. వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మిషన్ కాకతీయ ప్రోగ్రామ్? చెరువుల పునరుద్ధరణ ఒకటి. రెండవది ఏంటి సార్ అంటే రెస్టోరేషన్ విత్ వాటర్, ద ట్యాంక్స్ రెస్టోరేషన్ విత్ వాటర్ అంటే చెరువులను నీటితో నింపటం. మళ్ళా అప్పుడు గతంలో ప్రాచీన కాలం అంటే ఈ యొక్క కాకతీయుల కాలంలో, తర్వాత వచ్చేసి కుతుబ్ షాహీల కాలంలో, తర్వాత వచ్చేసి నిజాంల కాలంలో చెరువులు ఎలా ఉండేవో వాటి యొక్క అపూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. దీని యొక్క లోగో, దీని యొక్క మోటో ఏంటంటే అవర్ విలేజ్ అవర్ ట్యాంక్, మన ఊరు మన చెరువు అనే ప్రోగ్రామ్. మరి ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 2015 మార్చి 12వ తారీఖున. ఎక్కడ స్టార్ట్ చేశారంటే కామారెడ్డి జిల్లాలోని పాత చెరువు అనే ప్లేస్ వద్ద. మెయిన్ ఎయిమ్స్ వచ్చేసి లక్ష్యాలు ఏంటి అంటే ట్యాంక్స్ రీజనరేషన్ అంటే చెరువుల పునరుద్ధరణ, రెండవది ట్యాంక్స్ రెస్టోరేషన్ విత్ వాటర్ అంటే చెరువులను నీటి చేత నింపటం, మళ్ళీ నింపడం, రిస్టోర్ చేయడం. ఇవి ప్రధానమైన లక్ష్యాలు మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ అని. దీన్ని ఏమంటారు? మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ అని, అవర్ విలేజ్ అవర్ ట్యాంక్ అని, మన ఊరు మన చెరువు అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా సార్? ఇలాంటి అంశాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడు మనం జనరల్గా డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటి సార్ అంటే, ఇప్పుడు దీని తర్వాత కృష్ణానదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాలి. కృష్ణానదికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ చూడండి. ఏంటి సార్ కృష్ణానదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం డిస్కషన్ చేయాలి? కృష్ణానదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకేనామా? ఇది ఇలా విషయాలు అయితే నెక్స్ట్ వన్ కృష్ణానది అంటున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదికి సంబంధించిన విషయాలు మనం డిస్కషన్ చేద్దాం. కృష్ణానదికి సంబంధించి తెలంగాణలో చూడండి ఒకటి విషయం. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదికి సంబంధించిన అంశాలు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి రాసుకోవాలంటే జన్మస్థలం రాసుకోవాలి. రాయండి మా పాయింట్ రాయండి. మెయిన్ సోర్స్ ఆఫ్ కృష్ణా రివర్ అంటున్నాం. ఆ మెయిన్ సోర్స్ వచ్చేసి మహాబలేశ్వర్ ఘాట్ ఇన్ మహారాష్ట్ర.
మహాబలేశ్వర్ ఘాట్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఘాట్ అనే ప్లేస్ వద్ద. మహాబలేశ్వర్ ఘాట్ ఇన్ మహారాష్ట్ర అండి, కృష్ణా నది. మరి మన తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యే ప్లేస్ ఎక్కడ అంటే నారాయణపేట్. మా శృతి ఎక్కడ చెప్పండి అమ్మా? నారాయణపేట్ డిస్ట్రిక్ట్. నారాయణపేట్ జిల్లాలో మక్తల్ తాలూక్. నారాయణపేట్ జిల్లాలో మక్తల్ తాలూక్. ఎక్కడ సార్ మక్తల్ తాలూకాలో? నారాయణపేట్ జిల్లాలో మక్తల్ తాలూక్ తంగడిగి విలేజ్. తంగడిగి విలేజ్, తంగడిగి అనే గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఎంటర్ అవుతుంది సార్? తంగడిగి అనే గ్రామం వద్ద ఎంటర్ కావడం జరుగుతుంది. తంగడిగి విలేజ్, తంగడిగి అనే గ్రామం వద్ద ఎంటర్ అవుతుంది. ఏ గ్రామం వద్ద ఎంటర్ అవుతుంది సార్? తంగడిగి విలేజ్. ఎక్కడ ఇది? నారాయణపేట జిల్లాలోని మక్తల్ తాలూకు తంగడిగి అనే గ్రామం వద్ద. తంగడిగి అనే గ్రామం వద్ద ఎంటర్ అవుతుంది తెలంగాణ. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే జిల్లాలు చూడండి, ఏ ఏ జిల్లాల గుండా ఫ్లో అవుతుందో ఒకసారి చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే జిల్లాలు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే జిల్లాలు ఒకటి, ఫస్ట్ వన్ ఏ ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి మా. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే జిల్లాలు ఒకటి వచ్చేసి నారాయణపేట్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట్ అండ్ నల్గొండ. ఓకేనా? ఏ ఏ జిల్లాల గుండమ్మా? ఈ జిల్లాల గుండా ఫ్లో అవుతుంది. ఒకటి నారాయణపేట్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట్ అండ్ నల్గొండ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. నల్గొండ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. నల్గొండ జిల్లాల గుండా ప్రవహించే నదే మన ఈ యొక్క కృష్ణా నది. ఇలా ఫ్లో అవుతుంది. తర్వాత అల్టిమేట్గా ఏపీలోకి ఎంటర్ అయ్యి ఏపీలో తర్వాత కొన్ని జిల్లాల గుండా ప్రవహిస్తూ అల్టిమేట్గా ఏమవుతుంది సార్ అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది అనేది మనకు తెలుసు. అక్కడ మీకు నేను రాయించాను. మన దగ్గర ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మరి మన దగ్గర వచ్చేసి ఈ యొక్క కృష్ణా నదికి సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నాం సార్. దీనిపై ఏమైనా మరి ఉపనదులు ఉన్నాయా? దీనికి సంబంధించి ఉపనదులు ఉన్నాయా? దీనిపై ప్రాజెక్టులు ఏమైనా? ప్రాజెక్టుల గురించి నేను డిస్కషన్ చేయను, మీకు నేను ఆల్రెడీ రాయించాను. ఒకసారి చూసుకోండి మాకు కావాలంటే రికాప్చులేషన్ చేద్దాం. ఒకసారి ఏం చెప్పామంటే వన్ ఈజ్ ఏమేం చెప్పాం సార్? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్, ఇవన్నీ కూడా మీకు నేను చెప్పాను, అక్కడే రాయించాను. నాగార్జున సాగర్ చెప్పాను, శ్రీశైలం చెప్పాను, ఇవన్నీ చెప్పేశాను. కాబట్టి దీని ఉపనదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం చెప్పాలి అంతే. ఓనా? అవి చెప్తే అడిగి మొత్తం దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో వీటికి సంబంధించిన విషయాలు టోటల్గా కాంప్రిహెన్సివ్గా సమగ్రంగా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. ఓకేనా? ఎస్.